సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్లోని కొడకంచిలో మండల పార్టీ అధ్యక్షుడు వడ్డే కృష్ణ ఆధ్వర్యంలో మాజీ మంత్రి సిఎల్పి నేత స్వర్గీయ శ్రీ జనార్దన్ రెడ్డి 18వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కార్మిక రంగానికి, బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు మరవలేనివని, నిరంతరం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తప్పించిన పీజేఆర్ ఆశయాలను కొనసాగించాలని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీజేఆర్ తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీలో చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జానాబాయ్, పుట్టి భాస్కర్, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. पीजेआर अमर है, 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 पीजेआर आशयालु पीजेआर आशयालु कांग्रेस पार्टी जिंदाबाद. బడుగు బలహీన వర్గాల నేత, అట్టడుగు వర్గాల నేత, అణగారిన వర్గాల నేత, అణగదొక్కబడిన జాతిని నిజంగా అత్యున్నత స్థాయికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో పుట్టినటువంటి నాయకుడు మన పీజేఆర్ గారు. నిజంగా ఆనాడు తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకుపోయినటువంటి నేత. కార్మిక లోకానికి, బడుగు బలహీన వర్గాల లోకానికి కూడా పీజేఆర్ గారు నిజంగా ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, నిజంగా బడుగుల గురించి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు నిజంగా ఇప్పటికి కూడా జ్ఞాపకం వస్తున్నాయి. ఏదైతే పీజేఆర్ గారి ఈరోజు కార్యక్రమం మన జిన్నారం మండలం మన వడ్డే కృష్ణ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ పీజేఆర్ గారి వర్ధంతి రోజు ఈరోజు ఈ కార్యక్రమం చేసుకున్నందుకు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ముఖ్యంగా కార్యకర్తలందరం కూడా గర్విస్తున్నాం. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయి ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలని నిజంగా బడుగు బలహీన వర్గాలకు, నిజంగా కార్మిక లోకానికి ఆయన చేసినటువంటి సర్వీస్ని ప్రజల లోపల తీసుకుపోయి ఆయన సేవల్ని చిరస్మరణీయంగా నిలుపుతామని తెలియజేస్తూ